ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 6వ అధ్యాయంలోకి వచ్చాము. ఆ శ్రీమన్నారాయణుడి దయ వల్ల నిరాటంకంగా జరుగుతోంది. ఇక మీదట కూడా ఇలాగే జరగాలని, మీ అందరి అభిమానం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 6వ అధ్యాయం సుశీల చరిత్ర. భోగపురమును నగరంలో సదాచారుడు దైవభక్తుడు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుండెను. అతనికి అందాల భరణి వంటి ఒక కుమార్తె కలదు. ఆమె పేరే సుశీల. అంటే మంచి శీలం గలది అని అర్థం. మంచి బుద్ధివంతురాలు. చిన్నతనం నుండే దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతము స్వీకరించుచు పురాణ పఠనం నందే సదా మనసు నిలిపి కాలం గడుపుచుంటూ ఉంటుంది. యుక్త వయసుకు రాగాలే పున్నమి చంద్రును బోలు మోము కలదై ఉండును. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వలన మృగశృంగుడు సుశీలనే పెళ్లాడదలిచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్లతో కలిసి కావేరీ నది స్నానానికి బయలుదేరి వెళ్ళినది. ఆ సమయం ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన ముగ్గురు కన్యలను తరుముచుండెను. వారు భయంతో ఏ దిక్కుకు ఆ దిక్కుకు వెళ్ళిపోయాను. జూడ పీలక బలం కొలది పడబోచుండగా దారి గట్టులే నూతిలో పడి ప్రాణాలు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియుట అతను వచ్చి ఆ ముగ్గురు మృతదేహాలను చూశాడు. ఎక్కడ లేని దుఃఖం కలిసి వచ్చింది. వారిని ఎట్లాగైనా బ్రతికించవలనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాలను కాపాడుచుంటునని చెప్పి తాను సమీపం ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానము చేయసాగాను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలోని దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చి అయినను మృగశృంగుడు చెల్లించలేదు. నిర్భయంగా ధ్యానం చేస్తున్నాడు. ఏనుగు కూడా మృగశృంగుని ఎదురుగుండా నిలబడి దీక్షగా చూడసాగాను. అటులా కొంచెం సేపు నిలబడిన తటాలున తన తొండముతో మృగశృంగుని పట్టుకుని తన వీపుపైకి ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చెల్లెను. తన 2 చేతులతోనూ దాన్ని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునికి నమస్కరించి దేవాలోకం పోయాను. వింటివా దిలీపి మహారాజా, మాఘస్నానం ఫలం వల్ల ఏనుగుకు శాప విమోచనమైనట్లే నిజ రూపంలోకి వచ్చినది. మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపు. ఇట్లు మాఘపురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి ఇవాల్టి మాఘపురాణంలో 6వ అధ్యాయం. ఆ శ్రీ మహావిష్ణువు కథలు ఎన్ని విన్నా కూడా ఇంకా వినాలనే మనసు కలుగుతుంది. అంత బాగుంటాయి. ఆ మహావిష్ణువు ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని వారాహి ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.